నెక్స్ట్ బ్యాంకింగ్ సేవల్లో మనకి ఇంపార్టెంట్ అయిన ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి నేర్చుకుందాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఈ గ్రామంలో లేదా ఒక ప్రాంతానికి చెందిన ఒక 20 మంది కలిసి 10 నుంచి 20 మంది కలిసి మహిళలకు మాత్రమే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నది. సో ఇందులో డబ్బులు పొదుపు చేయడం కానీ, గ్రూప్ సభ్యులకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు రుణాలు ఇవ్వడం కానీ, సో ఇలా వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబనకు వెరీ ఇంపార్టెంట్. ఇది ఆర్థిక స్వావలంబనకు మరియు సాధికారికతకు ఉపయోగపడేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఇది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన మన పేపర్ 1లో. అలానే నెక్స్ట్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. సో ఇది ఏటీఎం. ఇదేంటి? ఏటీఎం ద్వారా మనం 24/7 డబ్బులు విత్డ్రా చేసుకోవడం కానీ, లేకపోతే మినీ స్టేట్మెంట్ చూసుకోవడం కానీ, డబ్బులు మనం వాటి యొక్క అంటే ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతున్నాయని చెక్ చేసుకోవడం కానీ 24/7 మనకి ఏటీఎం మిషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మనం దీంట్లో ఒకసారి అంటే మనకు యూజర్ ఐడి లాగిన్ యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఉంటే కనుక ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంట్రీ చేసేసి మనం లాగిన్ అయ్యి మన పేమెంట్స్ యొక్క ఏంటి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు ఎంత అమౌంట్ ఏం జరుగుతుంది అనేది మనం మొబైల్లో ఇంట్లో ఉండి మన మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ చెక్ చేసుకునే సర్వీస్ అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది కల్పిస్తుంది. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే మన చేతిలో బ్యాంక్ ఉన్నట్టే ఇది.